రైట్ ఇక 4 PM టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ₹5కే నిరుపేదల కడుపు నింపాలన్న సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలని నిర్ణయించింది. ఇకపై ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ క్యాంటీన్లు మారనున్నాయి. గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ ఈ పేర్ల మార్పుపై రాజకీయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు. పాలన చేతగాక ఈ పేర్ల రాజకీయం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా మార్చడంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. పాలన చేతగాకనే ఈ పేర్ల మార్పుతో రాజకీయం చేస్తోంది అనుకోవచ్చా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పేరు మార్పులో భాగంగానే జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో పేదవారంతా కూడా పూర్తిగా ₹5కే కడుపు నిండా భోజనం చేసేటువంటి సదుపాయాన్ని కల్పించింది గత రాష్ట్ర ప్రభుత్వం. అయితే జిహెచ్ఎంసీలో హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ నుంచి కొంత నిధులు భరిస్తూ ₹5 భోజనం అందిస్తున్నారు. అందులో ఒక కర్రీతో పాటు, ఒక చట్నీతో పాటు, అంతేకాకుండా సాంబార్ తో పాటు పూర్తిగా ఒక పెరుగును, ఒక వాటర్ ప్యాకెట్ ను కూడా అందిస్తారు. మధ్యాహ్నం 11:30 నుంచి మొదలుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. చాలా మంది కూడా ఇతర జిల్లాల నుంచి ఏదైనా ఇతరత్ర పనులకు వచ్చేటువంటి వాళ్ళు చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ లేనప్పటికీ పూర్తిగా ₹5 భోజనాన్ని తింటూ ఉంటారు. కానీ ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అనేది పెట్టింది, కానీ ఎక్కడక్కడ అందులో కేసీఆర్ పేరు కానీ లేదంటే కేటీఆర్ పేరు కావచ్చు, అంతేకాకుండా ఎక్కడ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేర్లు ఎక్కడ కూడా కానీ లేవు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాదు, నిన్న జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో దీని పేరు కూడా మార్చింది. ఏదైతే ఇందిరామ క్యాంటీన్ల పేరుగా మార్చినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా టేబుల్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవారి కడుపు నింపే విధంగా ఈ స్కీమ్ ఉంటే ఖచ్చితంగా ఎందుకు ఈ పేరును మార్చాల్సి వస్తుంది, పేరులో భాగంగానే వీటన్నిటిని కూడా మారుస్తున్నారని కూడా ఇటీవల కాలంలో తెలంగాణ చిహ్నాన్ని మారుస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇప్పటికే మార్చారు, హైదరా పేరు మార్చారు, నార్కోటిక్స్ బ్యూరో ఉన్నటువంటి పేరును కూడా ఇప్పటికే లీగల్ టీమ్ గా మార్చినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ టీఎస్ఎస్పీ ఉన్నటువంటి వాటిని కూడా టీజీఎస్పీ గా మార్చింది. ఆ పేరులో భాగంగానే ఇందులో మారుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా దీనిపైన కూడా రేపు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అంతా కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల మార్పు కావచ్చు, ఇప్పుడు ఈ పేర్ల మార్పుతో కావచ్చు, జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు స్కీమ్ లేదు కూడా పూర్తిగా అమలు చేయకుండా పేర్ల మార్పుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన కావచ్చు, రేవంత్ రెడ్డి తీరుపైన కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పేరు మారుస్తాను, గత ప్రభుత్వ ఆనవాళ్లు ఏవి కూడా కనిపించే విధంగా ఏదైతే మార్పు అంటూ కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. అయితే కిరణ్, హామీల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, పథకాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఇట్లాంటి రాజకీయం చేస్తుంది? పథకాల పేరులతోటి అటెన్షన్ డైవర్షన్ చేస్తూ పూర్తిగా పేర్లు మారుస్తూ ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాటిని మరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరైతే కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో రోజుకొక వివాదాస్పద నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మరిపించేందుకు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లను కూడా మారుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై అయితే దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇకపై అన్నపూర్ణ క్యాంటీన్లు కాస్త ఇందిరా క్యాంటీన్లుగా మారనున్నాయి. గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా సీఎం రేవంత్ రెడ్డి అయితే కుట్రలు చేస్తున్నారు. మరోపక్క పథకాల పేర్ల మార్పుపై అయితే జనం నుంచి అయితే తీవ్ర ఆగ్రహం అయితే వెల్లువెత్తుతోంది. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సాగు తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్ సర్కార్ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతో మంజీరా బ్యారేజ్ డేంజర్ లో పడింది. బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లొచ్చాయి. దీంతో జంట నగరాలకు తాగునీరు అందించే డ్యాం ఉనికిని ప్రమాదం పొంచి ఉంది. మరమ్మతులు లేక గేట్లు దెబ్బతిన్నాయి. గత మార్చి 22న మంజీరా బ్యారేజీని ఎస్డీఎస్ఓ నిపుణుల బృందం సందర్శించింది. అయితే ఈ నిపుణుల బృందం నివేదికను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎస్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా సీఎం రేవంత్ మొద్దు నిద్ర వీడకపోవటం దుర్మార్గమన్నారు. బ్యారేజీని రిపేర్ చేయకపోవటం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇకనైనా మంజీరా బ్యారేజీని రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక మంజీరా పిల్లలకు పగులు రావడంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సాగు తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం ఫలితంగా చాలా ప్రాజెక్టులు ఇవాళ ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ సంగారెడ్డి జిల్లా సింగూరు పక్కనే ఉండేటువంటి మంజీరా బ్యారేజ్ కూడా ప్రమాదం అంచులో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుకు అనుసంధానంగా మంజీరా బ్యారేజ్ ని దాదాపు చాలా ఏళ్ల క్రితమే ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే ఈ బ్యారేజ్ ని కూడా నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఇది జంట నగరాలకు తాగునీరు అందించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. మంజీరా బ్యారేజ్ ఇది. ఈ మంజీరా బ్యారేజ్ కు 11 గేట్లు ఉంటాయి. ఈ గేట్లలోంచి గత లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఒక గేట్ నుంచి గత కొంత కాలంగా తీవ్రమైనటువంటి లీకేజీలు జరుగుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి పిల్లర్స్ కూడా పగుళ్లు వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కొంత భాగం అటువైపు కుంగిపోయినట్టుగా కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే అక్కడికి దగ్గరికి వెళ్ళి ఇంకా చూడనిచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ అక్కడ చాలా రోజుల క్రితమే గత మార్చి 22వ తారీఖున ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారుల నిపుణుల బృందం అక్కడికి వచ్చింది. అటు సింగూరు ప్రాజెక్ట్ ను కూడా పరిశీలించింది, ఇటు మంజీరా బ్యారేజ్ ను కూడా పరిశీలించింది. అక్కడ ఉండేటువంటి ఆ నీటి లీకేజీలను, పగుళ్లను, దానికి సంబంధించిన ఇబ్బందులను, ఆ ప్యానల్ ప్రాంతంలో నెలకొన్నటువంటి కుంగుబాటును, వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఈ మంజీరా బ్యారేజ్ ను తక్షణమే రిపేర్లు చేయకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా అందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ బ్యారేజీ మీద ప్రభుత్వం సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. దాని రిపేర్ కు సంబంధించిన చర్యలు ఇప్పటి వరకు కూడా చేపట్టకపోవడం ఫలితంగా ఇది భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయం మీద పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒకవేళ దీనికి ఏమైనా ఇబ్బంది జరిగితే జంట నగరాలకు, ముఖ్యంగా సికింద్రాబాద్ అట్లాగే హైదరాబాద్ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది 1.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి నీటిని తరలించి పెట్టి అక్కడ రిజర్వ్ చేసుకుని ఇక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రతిరోజు 40.565 సంబంధించిన జిఎండి నీటిని అక్కడికి తరలించేటువంటి పరిస్థితి, పంపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో నీటిని సరఫరా కార్యక్రమాన్ని వాళ్ళంతా కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జరిగినటువంటి ప్రమాదం అంటే కొంత కుంగుబాటు ఏదైతే ఉందో, ఇది ఈ పగుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించకపోవడము, దానికి సంబంధించి నిధులు మంజూరు చేయకపోవడము, దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడము, వీటన్నిటి ఫలితంగా మంజీరా బ్యారేజ్ ఇవాళ ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. ఇలాగే కొనసాగితే మంజీరా బ్యారేజ్ కు మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందని, భవిష్యత్తులో అది ఏం జరిగినా కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ నిపుణులు అయితే చెప్తూ ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ రిపోర్ట్ ని ఎందుకు తొక్కిపెట్టింది ప్రభుత్వం, ఎందుకు నిధులు మంజూరు చేయడం లేదు అనే విషయాల మీద ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తక్షణమే ఈ మంజీరా బ్యారేజ్ కి సంబంధించిన మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఈ బ్యారేజ్ల పట్ల కానీ, ప్రాజెక్టుల పట్ల కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో అది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మరమ్మతులు చేపట్టక అట్లాగే వదిలేసిన పరిస్థితి, మరోవైపు అటు తుంగభద్ర నదికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు జూరాల ప్రాజెక్ట్ కు సంబంధించిన గేట్లు కూడా పూర్తిగా చేరిపోయి అక్కడి నుంచి కూడా నీళ్లు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రాజెక్టుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. సాగు తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో అయితే రేవంత్ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందింది. రేవంత్ సర్కార్ చేతగానితనంతోనే డేంజర్ లో మంజీరా బ్యారేజ్ అయితే ఇవాళ పడింది. అంటే ఎస్డిఎస్ఏ నిపుణుల బృందం మంజీరా బ్యారేజీని సందర్శించి రేవంత్ సర్కార్ కు ఒక నివేదికను ఇచ్చినా కూడా ఆ నివేదికను రాష్ట్ర సర్కార్ అయితే ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే ఇవాళ మంజీరా బ్యారేజ్ కి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అటు కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే మంజీరా బ్యారేజ్ అయితే రిపేర్లు వేగవంతం
బలోపేతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే డిమాండ్ చేస్తున్నారు. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వేతనాల చెల్లింపుల్లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై గ్రామ పంచాయతీ సిబ్బంది మండిపడ్డారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని నిలదీశారు. వెంటనే తమకు న్యాయం చేయకపోతే ఊరూరా ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరించారు గ్రామ పంచాయతీ సిబ్బంది. పంచాయతీ కార్మికుల ధర్నాపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాటుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే 4 నెలలుగా ప్రభుత్వం వాళ్ళకు వేతనాలు చెల్లించట్లేదు, ఇంకా వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఇందులో ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఒక దిక్కు సర్పంచులకు పెండింగ్ వేతనాలు ఇస్తలేరు. మరోవైపు చూసుకుంటే పంచాయతీ గ్రామంలో పంచాయతీలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా వారికి ఎలాంటి వేతనాలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెల్లించలేకపోతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాత గ్రామ పంచాయతీలో వారికేమో ఇప్పటి వరకు 4 నెలల పంచాయతీకి సంబంధించిన వేతనాలు రాలేదు. మరియు ఏదైతే అక్కడ అందులో ఉండే ట్రాక్టర్ గానీ మరి ఇతరత్ర వెసులుబాటు కోసం కావాల్సిన ఫండ్ కూడా వారికి రాకపోవడం, ఇప్పటికే పంచాయతీ కార్యాలయంలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి. ఇందులో సిబ్బంది చూసుకుంటే అంటే తండాలను గ్రామ పంచాయతీగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఇప్పుడు ఆ తండాలకు పంచాయతీలుగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పంచాయతీలకు ఇప్పటి వరకు 10 నెలల నుండి ఎలాంటి వేతనాలు కూడా లేకుండా పోతున్నాయి. గత నెల 18 ఏదైతే కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పంచాయతీరాజ్ శాఖ అధికారికి మొరపెట్టుకుంటే డిప్యూటీ కమిషనర్ సుధాకర్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. ఆ చర్చలో భాగంగా ఈఎస్ఐ, పిఎఫ్ చనిపోయిన వారికి 30,000 దాన సంస్కరణ ఖర్చు కింద వారికి ఇస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా మాకు ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలి. మరి మాకు గవర్నమెంట్ నుండి నెల ప్రతి నెల మాకు జీతాలు రావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే కార్మికులకు ఎంత పని చేసినా గుర్తింపు కార్డు అనేది లేదు. అంటే ప్రతి సంస్థకు ఒక గుర్తింపు కార్డు ఉంటుంది, కానీ ప్రభుత్వంలో మేము ఇంత చాకరీ చేస్తున్నా కూడా మాకు ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన గుర్తింపు కార్డుతోనే మేము ఇప్పటి వరకు తెలంగాణ అవుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగా మాకు గుర్తింపు కార్డు ఇస్తే అన్నది గ్రీన్ ఛానల్ ద్వారా, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదని ఇప్పటికే వాళ్ళు పంచాయతీ కమిషనర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. దీంట్లో భాగంగా ఏదైతే ధర్నాకు ముందస్తుగా పిలుపునిచ్చారో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పంచాయతీ సిబ్బందిలు ఇలా పనిచేసే నాయకులను కానీ మరి ఆ కార్మికులను కానీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరి ముఖ్యంగా చూసుకుంటే జీవో నెంబర్ 61 సవరణ చేయాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. ఈ జీవో నెంబర్ 61 ఇది ఏంటంటే మల్టీపర్పస్ వర్క్ అన్నట్టు, అంటే పంచాయతీ కారోబారు డ్రైవింగ్ కూడా చేయాలి, మరియు పోల్ కూడా ఎక్కాలి, మరి నల్ల కనెక్షన్ కూడా ఇతనే చూసుకోవాలి. ఇది మల్టీపర్పస్ అంటే ఏదో ఒక వ్యక్తి పంచాయతీలో పనిచేస్తున్నారంటే అన్ని పనులకు సంబంధించిన పని కూడా అరవింద్, రాష్ట్రంలో ప్రతి రంగానికి చెందిన వాళ్ళు కూడా కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, ధర్నాలు చేపడుతున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు తాజాగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పోరుబాట పట్టారు. ఈ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉండబోతోంది? రైట్ సింధుగా ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సంబంధ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉంది. అంటే ఏ సెక్టార్ అని కాదు, అటు రైతులను కానీ నిండా మోసం చేశాడు, ఇటు పంచాయతీ సిబ్బందిని కానీ నిండా మోసం చేశాడు, అటు నిరుద్యోగులను మోసం చేశాడు, అటు మరోవైపు చూసుకుంటే ఏదైతే ఉద్యోగులకు పెన్షన్ ఉద్యోగం వాళ్ళని కూడా తీవ్రంగా మోసం చేశారు. ఇప్పటికే పీఆర్సీ కూడా పెంచుతామని హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి కూడా పెంచలేదు. ఏదైతే ఈ నేపథ్యం ఉన్నదో ఇది రాబోయే మున్సిపల్ ఎలక్షన్ పైన కానీ పంచాయతీరాజ్ ఎలక్షన్ పైన తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇప్పటికి కూడా అధికారులు కానీ గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుందామన్నా కూడా ప్రజలు అధికారుల పైన కూడా తిరగబడే పరిస్థితి ఉన్నది. మరి అదే విధంగా చూస్తే నాయకుల పైన కూడా తరిమి కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో గ్రామాలలో పోరు బాట పట్టి యువకులు కానీ
ముసలోళ్ళు కానీ పెన్షన్దారులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తామని మేము కాంగ్రెస్ ప్రభుత్వ సైనికులను కూడా ఎవరు కూడా చెప్తుంటారు. ప్రతి ఒక్కరిని తీర్చి చెందాడే పరిస్థితి తెలంగాణ రాబోతుంది కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఆ 420 గ్యారంటీలని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకపోవడము, 420 హామీలు ఇవ్వడం, 6 గ్యారంటీలు ఇవ్వడం, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా అమలు చేయకపోయే దానిపైన కూడా కాంగ్రెస్ లో ఇప్పటికే అలజడి సృష్టిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తుంటే ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎంత గ్రామ పంచాయతీ సిబ్బంది ఇప్పటికే కొంతమంది ఆ పని రాక పోలెక్కి మల్టీపర్పస్ వర్క్ కోసం చనిపోయారు. కానీ వారికి కూడా ఎలాంటి నష్టపరిహారం రాక వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కూడా ఆ పంచాయతీ ఆఫీస్ లో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వకపోతే ప్రతిసారి చెప్పినట్టు కూడా ఈసారి కూడా అదే మాట చెప్పారు. తప్పకుండా మీకు నేను ఇస్తాము చేస్తాము అనే మాట తప్ప ఒక్కసారి కూడా మా ప్రాబ్లం చాలు అయింది లేదని ఇప్పటికే ఏదైతే పంచాయతీ సిబ్బంది కూడా బయట ఆగ్రహాన్ని వ్యక్తమై వారి యొక్క బాధ వెలబుచ్చుకుని ఉంటారని అటు పోలీసు వాళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తారు, ఇటు కాంగ్రెస్ నాయకులు మా పైన దౌర్జన్యం చేస్తారు, అటు పంచాయతీ సెక్రటరీ చేస్తాం. మేము బతికేది ఎట్లా, మాకు వచ్చేదే చాలని జీతాలు 9,500 నుండి 10,000 జీతం వస్తుంది. ఈ 10,000 జీతానికి కూడా ఇన్ని నెలలు పెండింగ్ పెట్టడానికి ఎందుకు మాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ఇప్పటికే వారు తీవ్రంగా మండిపడుతున్నట్టుంది. రైట్ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే పోరుబాట పట్టింది. పంచాయతీ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలైతే రేవంత్ సర్కార్ చెల్లించడం లేదు. దాంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే ధర్నా చేపట్టారు. హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ముందైతే ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పంచాయతీ సిబ్బంది అయితే హోరెత్తించారు. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా సాగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో పూరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 12 లక్షల మందికి పైగా భక్తులు జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. జగన్నాథుడికి మంగళహారతి, మైలం, అబకాశ, తిలకరాధన, గోపాల వల్లభ సేవల తర్వాత నేత్రోత్సవాన్ని నిర్వహించారు. పూరి వీధులు జగన్నాథ నామస్మరణతో మార్మోగాయి. జగన్నాథ రథయాత్ర గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఒడిశాలో శోభాయమానంగా పూరి జగన్నాథుడి రథయాత్ర అయితే సాగింది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ్ ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగ కొనసాగుతుంది. ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను భారీ రథాలపై పురవీధుల్లో ఊరేగిస్తారు. కన్నుల పండుగ శోభాయానంగా కూడా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి కూడా అనేక మంది భక్తులు లక్షల సంఖ్యలో ఈ రథయాత్రలో పాల్గొని పూరి జగన్నాథుని కూడా దర్శనం చేసుకుంటారు. అంటే ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు ఈ రథయాత్ర ప్రారంభమైతే ఈ రథయాత్ర సుమారు 9 రోజుల పాటు కొనసాగి జూలై 5వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ రథయాత్రలో ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని రథాల తాడును లాగిన భక్తులు మోక్షం పొందుతారని చెప్పేసి ఒక ప్రగాఢమైన విశ్వాసం కూడా భక్తులు నమ్ముతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ జగన్నాథుని పండుగ మత,
సాంస్కృతిక ఐక్యత మానవత్వాన్ని చూపిస్తుంది. భక్తులు దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో ఈ రథయాత్రలో కూడా పాల్గొంటారు. నేడు మన హైదరాబాద్ లో కూడా పూరి జగన్నాథ్ ఆలయంలో సాయంత్రం 5 గంటల నుండి కూడా ఈ రథయాత్ర కూడా కొనసాగుతుంది. ఈ రథయాత్రను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడ హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. వీరిని అంటే మార్గ మధ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు కూడా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త కల్పతో భారీ రథాలను నిర్మించడం ఈ రథయాత్రలోని ప్రత్యేకత. పూరి జగన్నాథుని రథం సుమారు 40 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ పూరి జగన్నాథ యాత్ర ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా జరుగుతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఒడిశాలో శోభాయమానంగా పూరి జగన్నాథుడి రథయాత్ర అయితే సాగింది. రథయాత్రలో 12 లక్షల మందికి పైగా భక్తులైతే పాల్గొన్నారు. జయ జయ ధ్వానాల మధ్య పూరి వీధులు జనసంద్రాన్ని తలపించాయి. బలభద్రుడు సుభద్రతో కలిసి గుండిచాదేవి ఆలయానికి జగన్నాథుడైతే చేరుకున్నాడు. ఈ రథయాత్ర కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లను చేసింది. ఒడిశాలో తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు అలాగే డ్రోన్లతో రద్దీనైతే నియంత్రించింది. మరోపక్క ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో పూరి జగన్నాథుడి రథయాత్ర అయితే కొనసాగనుంది. పూరి జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా సాగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో పూరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 12 లక్షల మందికి పైగా భక్తుల జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా కూడా హోరెత్తింది. జగన్నాథుడికి మంగళహారతి, మైలం, అబకాస, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత నేత్రోత్సవాన్ని నిర్వహించారు. పూరి వీధులు జగన్నాథ నామస్మరణతో మార్మోగాయి. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్.